మరి ఒక పర్యాయము పౌలు రోమేలుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16, 17 2 వచనాలను చదువుదాం. ఎవరైనా మైకులో చదివి సహాయం చేయవచ్చు. వేదిక మీద ఉన్న దైవ సేవకులు ఎవరైనా. కాగా నా వల్ల నేనెంత మట్టుకు రోమాలోని 16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులకు తండ్రి, వందనము నాయన, మీరు ఇచ్చినటువంటి ఈ సభల కొరకై వందనములు చెల్లిస్తున్నాం. 2వ దినం రాత్రి నాయన సభను కలిగి ఉండటానికి సహాయం చేశారు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి భయం తెచ్చుకున్నారు. మా మధ్యకు తీసుకొచ్చిన లెక్కనాన్ని బట్టి నీ ఆత్మ సహాయంతో ఈ వచనాలు ధ్యానించి ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి దైనా తదుపరి మాట్లాడనైనటువంటి దైవ సేవకును నీ ఆత్మ ఆధీనంలో మీరు వాడుకొనండి. ప్రయాణంలో ఉన్న ప్రజలను క్షేమంగా తీసుకురండి. వచ్చిన వారిని దీవించండి. అభ్యంతరంగా పనిచేసే ప్రతి చీకటిని గద్దిస్తున్నాం. మా దోషాలు క్షమించండి. మిమ్మల్ని హెచ్చించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు ప్రభువు వారి ఘనమైన నామంలో స్తోత్రం ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి 25వ వార్షిక సభలో 2వ రోజు రాత్రి కూటములో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీకు, వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, వారి లైవ్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాం. మొదటి రాత్రి నుండి ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ సభలకు వచ్చే రోజు ఉదయకాలము దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మరి ఈ దినము నేను చాలా అవసరతలో ఉన్నాను. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. నేను సభలకు బయలుదేరాలి. ఈ సభలలో నీ బిడ్డలకు మీరు ఏం బోధించనై ఉన్నారు, దేని గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మీ బిడ్డలు ఎలా దీవించబడాలని కోరుతున్నారు, ఈ సభలు ఎలా జరిగించబోతున్నావు, నీ ఆలోచన నాకు తెలియచేయండి, నీ నడిపింపులు నాకు అర్థం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా గమనానికి దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. అదేమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు నా గమనానికి తీసుకొని వచ్చాడు. నేను సర్వాధికారము కలిగిన దేవుడుగా ఉన్నాను. యేసు ప్రభువారు మరొకసారి నాకు గుర్తు చేసినటువంటి విషయం, నేను భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాను, పరలోకములో సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే ప్రభు ఆయన ఏమైనాడో తెలియజేశాడు. నేను అధికారం కలిగిన వాడుగా ఉన్నానని తెలియజేశాడు. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతించాను. ఆయన భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. పరలోకములో కూడా సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయనకు శిష్యులుగా ఉండాలని కోరుచున్నాడు. ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడు. మార్కు సువార్త చూస్తే మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు అలా
ఆయన అధికారము కలిగిన దేవుడికి ఉన్నాడు కనుక మరి తను బిడలైన వారు రక్షణ పొందాలని ఈ రక్షణ సువార్తను సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలని ప్రభువు చెప్పారు. నాకు అర్థమైనది దేవుడు మరొకసారి తన ప్రజలకు తన సువార్తను గురించి మాట్లాడబోచున్నాడు. ప్రజలు రక్షణ పొందాలని కోరుచున్నాడు. ప్రజలు ఆయనకు శిష్యులుగా చేయబడాలని కోరుచున్నారు. ఆయన వెంబడించేవారుగా ఉండాలని కోరుచున్నాడు. ఈ సభలకు వచ్చే దేవుని పిల్లలకు దేవుడిచ్చే సందేశం ఏమిటో తేటగా 28వ తేదీ ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా గమనానికి తీసుకొచ్చినటువంటి వచనం. అయితే మొదటి రాత్రి దైవ సేవకులు జాన్ హైడ్ గారు ఈ వచనాన్ని చదివించినప్పుడు ఉదయకాలం ప్రభు నాకు గుర్తు చేసినటువంటి మాటలు నా మనసుకు తీసుకొని రాబడినవి. దేవుడు ఉదయకాలం ఏమి మాట్లాడారో దాన్ని ఆయన మొదటి రాత్రి తన సేవకుల ద్వారా ప్రారంభించారు. ఆయన ఎక్కడున్నాడో జాన్ హైడ్ గారు, నేను ఎక్కడున్నాను, మేము వేరే స్థలంలో ఉన్నాం. అసలు ఈ వాక్యము ఈ సభల కొరకు వారి ఏర్పాటు చేయబడింది. ఈ వాక్యం ద్వారా సభలు కొనసాగుతాయని కూడా నాకు తెలియదు. నాకు అసలు ఈ విషయం తెలీదు. అయితే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ సభలకు నీవు నీ బిడ్డలకు ఏం తెలియచేయని ఉన్నావు, ఏమి మాట్లాడని ఉన్నావు, నీ ఆలోచన నాకు అర్థం చేయండి. నీ నడిపింపుతోనే నేను ఆ మీటింగు స్థలానికి వెళ్ళాలి, ఆ మీటింగ్ స్థలంలో కూర్చోవాలి, నీ ఆలోచనలతోనే నేను సంచరించాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అదే రీతిగానే ఆయన ప్రారంభ రాత్రి తన దాసుల ద్వారా వారి ఈ సువార్తను గురించి మాట్లాడారు. వారి ఆ తదుపరి దేవుని సేవకులు డానియల్ జయంతి గారి ద్వారా కూడా సువార్తను గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరెవరు ఎక్కడున్నారో దేవుని సేవకులు ఆయా స్థలాల్లో ఉన్నాం. కానీ దేవుడు ఏమి మాట్లాడనై ఉన్నారో ఆ ఉదయకాలం ప్రభు నా మనసుకు తీసుకొచ్చారు. నేను గమనిస్తూ ఉన్నాను, అది కొనసాగుతూనే ఉన్నది. ఓని రాత్రి ఆగిపోయిందిలే అనుకుంటే ఉదయకాలం కూడా అదే కంటిన్యూ. యవనస్తుడు హైదరాబాద్లో సేవ చేసినటువంటి జాషువా దాంతోనే కొనసాగింపు. ఆ దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన స్వార్థను గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దీవించబడాలని కోరుచున్నారు. మొట్టమొదట శిష్యులకి ఇచ్చినటువంటి వార్తను మరొకసారి తన ప్రజలైన వారికి సువార్తను ప్రకటించాలని కోరుచున్నాడు అనేది నా మనసులో నిశ్చయత కలిగినది. ప్రభు మరి తన ప్రజలకు తన సువార్త యొక్క సందేశాన్ని వినిపించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ 16వ వచనము 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నది. పౌలు ఇక్కడ రాస్తున్నాడు. సువార్త ఏమై ఉన్నదో ఆయన మాట్లాడారు. సువార్త ఏం చేస్తాదో ఆయన 16వ వచనంలో మాట్లాడారు. సువార్త ఏమై ఉన్నది? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త మానవ శక్తి కాదు, అది దేవుని శక్తి అన్నమాట. అందుకనే పౌలు సువార్తను గురించి నేను సిగ్గుపడను. మానవ శక్తి అయితే నేను సిగ్గుపడాలి, కానీ అది మానవ శక్తి కాదు, అది దైవశక్తి, అది దేవుని శక్తి. రెండోది, సువార్త ఏం కలుగు చేస్తుందంటే నమ్మిన వారికి రక్షణ కలుగు చేస్తుంది అంట. సువార్తను గురించినటువంటి ప్రత్యక్షత పౌలు కలిగిన వాడుకున్నాడు. దాని కొరకే ఆయన ప్రాణమును అర్పించవలసి వచ్చిన, వారి చనిపోవలసి వచ్చిన, వారి బంధకాలులోనికి వెళ్ళవలసి వచ్చిన నేను వెనకంజ వేయను అని పౌలు తీర్మానం చేసుకున్నాడు. సువార్త ఎందుకు దేవుని శక్తి అని వాక్యము మాట్లాడుతున్నది? మానవ శక్తి కాదు, అది దేవుని శక్తి ఎందుకని మాట్లాడుతున్నదంటే ఇక్కడే ఇదే అధ్యాయంలోనే పౌలు సువార్తను గురించి ఆయన ప్రారంభించాడు. దేవుడు 7వ వచనంలో తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను.
యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానము గాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త అంటే ఒకటి యేసుక్రీస్తు మరణం, రెండవది యేసుక్రీస్తు పునరుద్ధానం. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో సువార్త యొక్క ఉపదేశం ఏమిటంటే, ఆయన మన పాపముల కొరకు మృతి చెందెను, ఆయన లేఖనుల ప్రకారం ఆయన తిరిగి లేపబడెను. పిల్లరా, సువార్త ఎందుకు శక్తి కలిగిందంటే అది మరణమును జయించినదిగా ఉన్నది. అది పునరుద్ధానపు శక్తి అన్నమాట. సువార్త శక్తి అంటే అది మరణమును జయించినదిగా ఉన్నది. మానవ శక్తి మరణము వరకు ఆగిపోయినది అన్నమాట. మరణాన్ని దాటలేదు. మానవుని అధికారం కానీ, మానవుడు కలిగిన జ్ఞానము కానీ, మానవుడు కలిగినది ఏదైనా కానీ మానవ శక్తి మరణము వరకు వచ్చి ఆగిపోయినది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే లోకాన్ని మరణము ఏలుచున్నది అంటాడు. ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు రాస్తాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో మరణము లోకములోనికి ప్రవేశించినది, అయితే 14వ వచనంలో మరణము ఏలుచున్నది. అంటే మరణము యొక్క అధికారం క్రింద మానవుడు ఉన్నాడు. మరణాన్ని మానవుడు దాటలేదు. మానవ శక్తి మరణాన్ని జయించలేదు. మరణము మానవుని యొక్క ఆత్మలో ఉన్నది, వారి మనసులో ఉన్నది, వారి శరీరంలో ఉన్నది. మరణ భయముతో మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. మరణము అని అంటే అది ఒక నిరాశ కలిగినటువంటి జీవితం. 37వ అధ్యాయంలో ఇజ్రాయెల్ గురించి మాట్లాడతారు. వారున్న సమాధులను తెరిచెదను అంటారు. అంటే వారు బ్రతికున్నగానే చచ్చిన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు సమాధుల్లో ఉన్న జీవితం. సమాధి అంటే మా ఆశ విఫలమైపోయాను, మనము నాశనం అయిపోతామి, అది ఓడిపోయిన జీవితం, నా విఫలమైన జీవితం, నిరాశతో కూడిన జీవితం, వారి బంధకాలతో కూడిన జీవితం, ఇదే సమాధిలో ఉన్న జీవితం. రోమీయులకు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉన్నారంటారు. అంటే చచ్చని జీవితం అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను అనుసరించి నడుచుకున్న జీవితమే అదొక సమాధి జీవితం. అది సచ్చిన జీవితము. అది నాశనమైపోయినటువంటి జీవితము, మరణం క్రింద ఉన్నటువంటి జీవితం. అయితే సువార్త ఎందుకు దేవుని శక్తి అంటే అది మరణమును దాటినది అన్నమాట. మరణమును దాటినది పునరుద్ధానపు శక్తి. సువార్త యొక్క శక్తి ఏంటంటే పునరుద్ధానపు శక్తి, సాతానును ఓడించినటువంటి శక్తి, పాపమునకు పరిహారము జరిగించిన శక్తి, ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసినటువంటి శక్తి, వారి సాతానుని నిరాయుధుడిగా చేసినటువంటి శక్తి. ఇది పునరుద్ధానపు శక్తి, ఇది సువార్త శక్తి. ఇది బాగుగా ఎరిగిన వాడుకున్నాడండి పౌలు. అందుకని సువార్త దేవుని శక్తి అంటారు. ఈ సభలో దేవుడు ఏమీ మాట్లాడుతున్నాడంటే తన ప్రజలతో రక్షించే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు, విడిపించే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు, దీవించే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు, స్వస్థత ఇచ్చే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు, అభివృద్ధి చేసే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతమైనటువంటి విషయం ఇది. అంటే తన ప్రజలు తన శక్తి ద్వారా వారు విడుదల పొందాలని కోరుచున్నాడు, దీవించబడాలని కోరుచున్నాడు. అందుకని ప్రారంభ రాత్రి నుండి బాగా పరిచయమైనటువంటి ఆ విషయాన్ని వారి
ప్రాథమికమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. నమ్మువారికి రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి. సువార్తను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ శక్తి అవసరము. ప్రజలు రక్షణ పొందడానికి శక్తి అవసరము. ప్రజలు విడుదల పొందడానికి శక్తి అవసరము. వారిని నిరాశ నుంచి బయటపడటానికి శక్తి అవసరము. వారి దారిద్ర్య స్థితి నుంచి బయటపడటానికి శక్తి అవసరము. మరి వారు అనేక విషయాల్లో బలహీనలపై కృంగి అపజయములవునేటువంటి వారికి శక్తి అవసరము. అందుకని వారికి ఏది అవసరమైనదో దాని గురించే మాట్లాడుతున్నారు. సువార్త దేవుని శక్తి. దేవుని శక్తి అంటే పునరుద్ధానపు శక్తి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధానపు శక్తి, అన్నిటినీ జయించినటువంటి శక్తి. దైవ సేవకులు అన్నారే, మరణానికి మనకు సంబంధం లేదని, రోగాలకి మనకు సంబంధం లేదని, అన్నిటినీ జయించినటువంటి శక్తి. దానికి రోగాలకి, దయ్యాలకి, మరణాలకి సంబంధం లేదండి. అవన్నీ దాటొచ్చినది, అవన్నీ ఓడిపోయినాయి. ఇది సువార్త శక్తి. అయితే సువార్త ఏం కలుగు చేస్తుంది? సువార్తలో శక్తి ఉన్నది, అది పునరుద్ధానపు శక్తి, అన్నిటిని జయించిన శక్తి. ఓకే. రెండోది ఏంటంటే ఏం కలుగు చేస్తుంది? నమ్మిన వారికి రక్షణ కలుగు చేస్తుంది. నమ్మిన వారికి, ఎవరు సువార్త శక్తిని నమ్ముతారో, ప్రారంభ రాత్రి నుండి ఒకరి తర్వాత ఒకరు ఈ శక్తిని గురించి, సువార్త యొక్క ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు నమ్ముతారో వారికి రక్షణ కలుగు చేస్తారు. ఇప్పుడే ప్రజలు నమ్మాలని కోరుచున్నారు. తన శక్తిని దేవుడు ప్రకటించుచున్నాడు. ప్రజలు నమ్మాలని కోరుచున్నారు. నమ్మి వారు రక్షణ పొందాలని కోరుచున్నారు. అయితే దేని నుండి రక్షణ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు మరణించాడు? ఆయన మన పాపముల కొరకు మరణించాడు. ఎందుకు తిరిగి లేచాడు? పునరుద్ధానపు శక్తి. ముఖ్యంగా మనము నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడెను అని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడెను. దేని నుంచి రక్షించేవాడు? ముఖ్యంగా మన పాపాల నుంచి రక్షించేవాడు. యేసు ప్రభువుని గురించి రాయబడినది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించాడు. పాపము ద్వారా మరణమెక్కి ఏలుబడి క్రిందనేటువంటి మానవులని, పాపము ద్వారా శాపం క్రిందనేటువంటి, రోగాల క్రిందనేటువంటి మనుషులను, సాతానాధికారం క్రిందనేటువంటి మనుషులను ఆయన రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆ శక్తి నశించినటువంటి మానవునికి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. అది మన దగ్గరికి వచ్చినది, అది మన ముందుకు వచ్చినది, మనకు సమీపంగా ఉన్నది. నేనెట్లా బయటపడాలి, నేనెట్లా విడుదల పొందాలి, దీని నుంచి ఎట్లా బయటపడాలి అనుకోనవలసిన అవసరం లేదు. అది నీ నోట ఉన్నది. నీ నోట పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని ఉంచాడు. అది సమీపంగా ఉన్నది. అది రాత్రి మనకు అందుబాటులో ఉన్నది. ఎవరు కృంగిపోవలసిన పని లేదు, ఎవరు దిగులు పడవలసిన పని లేదు, ఎవరు బంధకాల్లో ఉండవలసిన పని లేదు, ఎవరు ఓడిపోయిన స్థితిలో ఉండవలసిన పని లేదు. ఆ రక్షించే శక్తి అందుబాటులో ఉన్నది. ఎవరికంటే నమ్మినవారు. ఇక్కడ ఏమి రాస్తాడు పౌలు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్మువానికి అని రాయలేదు, నమ్ము ప్రతివానికి ప్రతి ఒక్కరికి ఈ రక్షణ అందుబాటులోకి ఉన్నది. వారు ఏ దేశానికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారు, ఏ కులానికి చెందినవారైనా,
పెద్దవారైనా చిన్నవారైనా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఈ రాత్రి రక్షణ పొందటానికి దేవుడు ఏం చేయాలని కోరుచున్నాడు? వాక్యం ఏమి సెలవిస్తున్నది? మనం నమ్మాలని కోరుచున్నాడు. ఈ రాత్రి అద్భుతం, ఈ రాత్రి రక్షణ, ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత, ఈ రాత్రి ఆశీర్వాదము ఈ క్షణమే ఈ సభలు అందుకొరకే తన ప్రజలు విడుదల పొందడానికి సభలు ఏర్పాటు చేశాడు. ఈ వర్తమానం అందుకొరకే దేవుడు ప్రారంభ రాత్రి నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ము, నువ్వు నమ్మి రక్షణ పొందవు, నువ్వు ఒట్టిగా వెళ్ళవద్దు. ఈ రాత్రి నమ్ము ప్రతివానికి స్వస్థత అందుబాటులో ఉన్నది, రక్షణ అందుబాటులో ఉన్నది, విడుదల అందుబాటులో ఉన్నది, సమాధానం అందుబాటులో ఉన్నది, సంతోషం అందుబాటులో ఉన్నది. నేను ఈ సభల కొరకు సహవాసంలో 40 దినాలు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో ఏం చేశానంటే, ప్రభువా ఈ సభలు ఎలా జరగాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు ఎలా జరిగించబోతున్నావు నాకు తెలియజేయి ప్రభు అని ప్రార్థన చేశాను. ఎలా జరగాలని కోరుకుంటున్నావు, ఎలా జరిగించబోతున్నావు, ప్రజలతో ఏమి మాట్లాడబోతున్నావు, ఏ విషయం మాట్లాడబోతున్నావు, నీ సందేశం ఏంటి ప్రార్థన చేస్తే చెప్పాను కదా, నేను సర్వాధికారం కలిగిన దేవుడును. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు రక్షణ పొందుతారు. అది అవును అన్నట్టుగా ప్రారంభ రాత్రి నుంచే దైవ సేవకులు మాట్లాడుతూ ఒకరి తర్వాత ఒకరు, దేవుడు తన ప్రజలకు ఈ దినాల్లో తన శక్తిని గురించిన వార్త తెలియజేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన విషయం. నమ్మిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ సభలలో నమ్మిన వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి, ఈ క్షణంలో ఇది దేవుని సువార్త, ఇది మనుషుని వార్త కాదు, ఇది దేవుని శక్తి, ఇది మనుషుని శక్తి కాదు, ఇది పునరుద్ధానపు శక్తి, ఇది మరణంతో ఆగిపోయిన శక్తి కాదు, మరణమును జయించిన శక్తి. దేని గురించే మాట్లాడుతున్నాం? ఎవరు విశ్వసిస్తారో వారికి రక్షణ, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయడం. అయితే రక్షణ పొందినటువంటి వ్యక్తి జీవించే జీవితాన్ని గురించి కూడా 15వ వచనంలో దాని కొనసాగింపుగా మాట్లాడతాడు పౌలు. 17వ వచనం చూడండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయనన్నాము. రక్షణ అనేది ఒక ప్యాకేజీతో పోల్చవచ్చు అన్నమాట. ఒక ప్యాకేజీ, ఒక సంచి లాంటిది. దానిలో ఏమున్నాయి? ఈ రక్షణలో పాపక్షమాపణ ఉన్నది. అదే కదా పాపాత్మరాలు స్త్రీ యేసుప్రభు చెప్పారు, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడినవి, నీ విశ్వాసం నిన్ను రక్షించాలి. ఈ రక్షణ అనే ప్యాకేజీలో క్షమాపణ ఉన్నది. ఈ రక్షణ అనే ప్యాకేజీలో ఏమున్నది? దేవుని జీవం ఉన్నది. ఎఫెసీ పత్రికలో ఇదే పౌలు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునందు మీరు బ్రతికించబడ్డారంటాడు. 9వ వచనంలో మీరు రక్షించబడ్డారంటాడు. అంటే ఆత్మలో దేవుని జీవాన్ని పొందుకోవటం, ఇది రక్షణ అని బైబిల్ బోధిస్తుంది. ఇంకా ఈ ప్యాకేజీలు ఏమున్నాయి? నూతన స్వభావం ఉన్నది. నూతన స్వభావం అంటే క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు జీవాన్ని
క్రీస్తు ఇచ్చే క్షమాపణను నమ్మిన వారు వారి ఆత్మలో కలిగి ఉన్నారు. ఇంకా ఏమన్నది ఈ రక్షణ ప్యాకేజీలో? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు వారిలోనికి ప్రవేశించి వారిలో నివసించుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారు రక్షణ పొందినటువంటి వారు. అందుకని ఒక భక్తుడు ఏమన్నాడంటే, రక్షణ పొందినటువంటి వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కాదు, వారు అసాధారణమైన వ్యక్తులు అని చెప్పారు. అసాధారణమైన వ్యక్తులు, సాధారణమైన వ్యక్తులు కాదు. బైబిల్ బోధిస్తుంది, అది బైబిల్ బోధిస్తుంది. దైవ సేవకుల మధ్యాహ్నం ఆదాము నుంచి వచ్చిన ఫలితాలన్నీ గురించి చెప్పారు కదా, యేసుక్రీస్తు నుంచి ఫలితాలని చెప్పారు కదా. ఇది అంతే. యేసుక్రీస్తు నందు మనం సృష్టించబడ్డాం. ఆదామునందు పడినప్పుడు ఆదాము లక్షణాలన్నీ వచ్చినాయి. యేసుక్రీస్తు నందు సృష్టించబడినప్పుడు యేసుక్రీస్తు లక్షణాలు వచ్చినాయి. ఆదాము నుంచి వచ్చిన లక్షణాలు శిలువలో అవి సమాధి చేయబడినవి. యేసుక్రీస్తునందు లక్షణాలు అవి పునరుద్ధానంతో ప్రారంభమైనవే. దేవుని పిల్లలు, రక్షణ పొందిన వారు వారి ఆత్మలో ఏమి కలిగి ఉన్నారో వారు గ్రహించాలి. కొంతమంది రక్షణ పొందను అంటే, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, నేను బాప్తిసం పొందుతాను, మునిగాను. ఏం జరిగిందో తెలియదు చాలామందికి. వారి ఆత్మలో ఏం కలిగి ఉన్నారో తెలియదు. వారు ఇప్పుడు ఏమి అయ్యున్నారో తెలియదు చాలామందికి. దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోవటం, గ్రహించకపోవటం. నమ్మిన వారికి రక్షణ కలుగుతున్నది. అది రక్షణ అనేది ఒక ప్యాకేజీ లాంటి. రక్షణలో మనం ఇవన్నీ కలిగి ఉన్నాం. అయితే ఏమి కలిగి ఉన్నాడో మనుషుడు, రక్షణ పొందిన వ్యక్తి దాని నమ్మి దాని ప్రకారం జీవించు. అది కొనసాగింపుగా 17 వచనంలో మాట్లాడుతాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే అతడు ఏమి విశ్వసించడం ద్వారా తన ఆత్మలో ఏమి కలిగి ఉన్నాడో ఆ విశ్వాసము ద్వారా జీవిస్తాడు. దేవుని ఆత్మ నాకు గుర్తు చేసిన విషయాలు ఏంటంటే, నమ్మకపోతే గొప్ప రక్షణ ఒక పాపి కోల్పోతాడు. నమ్మిన తర్వాత తాను కలిగున్న వాటిని విశ్వసించి ఆ రీతిగా జీవించకపోతే భూమి మీద విశ్వాసి గొప్ప జీవితాన్ని కోల్పోతాడు. రక్షణ పొందినా సరే ఒక బలహీనమైన జీవితం జీవిస్తాడు. ఎందుకంటే ఇది విశ్వాసంతో జీవించేది. రక్షణ విశ్వాసంతో పొందేది, రక్షణ పొందిన జీవితం కూడా విశ్వాసంతో జీవించేది. ఇది విశ్వాసంతో ముడిపడినటువంటి విషయము. విశ్వాసాన్ని సాధకం చేసుకోవటానికి విడిచిపెట్టబడినటువంటి విషయం అది. విశ్వాస మూలముగా జీవించను. దైవ సేవకులు మాట్లాడుతూ చెప్పారు కదా, ఏలువారు అని చెప్పారు. ఆది కాండములో ఏలేవారుగా ఉండాలి. అవును, ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, చచ్చిన ఆత్మకు భూమి మీద ఏలే అధికారం లేదు, బ్రతికిన ఆత్మకే భూమి మీద ఏలే అధికారం ఉంది. ఆదాము చచ్చిపోయాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మలో బ్రతికిన వ్యక్తికే, రక్షణ పొందిన వ్యక్తికే భూమి మీద అధికారము. నువ్వు బ్రతికించబడిన వ్యక్తివి, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి, నువ్వు ఏలే వ్యక్తివి. అయితే ఇది కూడా విశ్వాసము ద్వారానే ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఒక్క మాట గుర్తు చేసి నేను ముగించి వేస్తాను. వెనకాల దేవుని సేవకులు దూర ప్రాంతం నుంచి దైవ వాక్యం అందించడానికి మనం మధ్య వచ్చారు. యేసుప్రభు చెప్పారు మార్కు సువార్తలో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును, వారు నా నామమున దయ్యములు వెళ్ళగొట్టురు. ఎవరు? నమ్మినవారు. రక్షణ పొందినా, నేను రక్షించబడిన వ్యక్తిని, నేను అధికారం కలిగిన వ్యక్తిని, నేను దేవుని కుమారుడును అని ఎవరైతే నమ్ముతారో
వారు దైవ సేవకులైనా సామాన్యమైన విశ్వాసులైనా నమ్మిన వారు సాతాను మీద అధికారం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ రోగులు స్వస్థత పొందుతారు. అదే ఏలువారు, అదే ఏలేవారు. దేవుని పిడలి సత్యాన్ని గ్రహిస్తే వారు ఏలేవారుగా ఉంటారు. వారు అధికారం కలిగిన వారుగా ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. ఇలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో అనేక విధములుగా సాతాను పోరాడుతున్నటువంటి ఈ దినాల్లో దేవుని పిల్లలైన వారు ఈ సత్యం గ్రహించాలని ఈ సభలో దేవుడు కోరుచున్నాడు. ఓ సువార్త దేవుని శక్తి. నమ్మిన వారు రక్షణ పొందుతారు. అని నమ్మిన వారు జీవిస్తారు, వారు ఏలేవారుగా ఉంటారు. ఇదే మన జీవితంలో జరగాలి. ఇదే మన జీవితంలో జరగాలి. నీ కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాలు, దయ్యపు శక్తుల యొక్క శోధనలు అన్నిటి మీద నువ్వు అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు ఏలే వ్యక్తివి. ఒక దేవుని సేవకుడు ఒక విషయం చెప్పారు. వార్తాపత్రికలు మనల్ని ఏలకూడదయ్యా, దేవుని వాక్యమే మనల్ని ఏలాలని చెప్పారు. వార్తాపత్రికలు మనల్ని ఏలకూడదు అంటే వార్తలు అట్లున్నాయి, ఇట్లున్నాయి అది మనల్ని ఏలకూడదు. వాక్యమేం చెప్తున్నది, వాక్యమేం చెప్తున్నది దాన్ని విశ్వసించాలి. అది దాని ప్రకారం మనం ఆలోచన చేయాలి, దాని ప్రకారం మనం జీవించాలి. వాక్యమే మనల్ని ఏలాలి, వాక్యమే మనల్ని నడిపించాలి. వార్తలు ఎలా ఉండవు. దేవుని బిడ్డల యొక్క జీవిత సత్యం ఇది, దేవుని సంకల్పం ఇది, దేవుని యొక్క ఏర్పాటు ఇది. ఆ విధమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ రీతిగా చేయడానికి దేవుడు మన కళ్ళు మరొకసారి తెరుచును గాక. ప్రత్యక్షత గల మనసు దేవుడు మనకు ఇచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచును గాక. మనం పిరికివాడైన గిద్యోనును మహాపరాక్రమ గల బలాఢ్యుడని దేవుడు మాట్లాడి ఒక్క మనుషుని జయించినట్టు మిథ్యానులు జయిస్తామని ప్రభు మాట్లాడినట్టుగా ఏది మనకు పోరాటం ఉన్నదో, ఏది భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించినట్లుగా ప్రభు మనల్ని బలపరిచి ఒక సైనికులుగా ప్రభు నిలబెట్టి మన ద్వారా అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును మనకు